10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఫార్మాసిటీ ఒక్కచోట ఉండొద్దనే వికేంద్రీకరణ చేపట్టామన్నారు. కేటీఆర్ తప్పు చేశానని ఫీల్ అవుతున్నాడు కాబట్టే జైలుకు పోతా అంటున్నాడని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ హయాంలోని అవినీతి అధికారులపైన చర్యలుంటాయని, అయితే దానికి కూడా సమయం పడుతుందన్నారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్ వాళ్ల మాదిరిగా దిగజారిపోయి రాజకీయాలు చేయబోమంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు, మీరేం విజయోత్సవాలు అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో అపజయోత్సవాలు, ఏం చేశారని చెప్పేసి విజయోత్సవాలు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తుంది. అందుకే ప్రజలకు కూడా క్లారిటీ కావాలి కాబట్టి మీ ద్వారా నేను బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎన్టీవీలో చర్చ పెట్టండి, మేము వస్తాము, మేము సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తాము. వాళ్ళు 10 ఏళ్లలో 1:10 10 ఏళ్లలో వారు చేసిన సంక్షేమం, వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించమనండి. ఎవరు ఎంత చేశారో తెలుస్తుంది. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల పేరిట. నియామకాలు ఏం జరిగినాయండి 10 ఏళ్లలో? ఇలా మేము వచ్చి 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇంకొక 8,000 ఇస్తూ ఉన్నాం. డిసెంబర్ 7 నాటికి ఒక సంవత్సరం మా పదవి కాలం ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరం లోపల మేము 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతా ఉన్నాము. కాళేశ్వరానికి సంబంధించి నిన్న కేటీఆర్ ఒక ప్రశ్న, ఒక అనుమానాన్ని కూడా లేవనెత్తారు. మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నానని చెప్పారు. కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఇప్పుడు ఉండి గతంలో మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళే బాంబులు పెట్టి పేల్చారు, నాకు ఇంకా అనుమానం ఉంది, ప్రభుత్వం విచారణ చేయాలి అని చెప్తున్నాను. పిచ్చిమారా సినిమా ఉండే పాతకాలంలో, దాంట్లో ఆయన సరిపోతాడు. ఆయన కదా మాట్లాడే ముందు ప్రతిపక్ష నాయకుడు కాకుండా తండ్రి చాటున బిడ్డగా నువ్వు మాట్లాడే దాంట్లో కొంత పస ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, మేము కానీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులము, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులము. ఎక్కడ దాక్కున్నట్టు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిర్బంధించారని అడుగుతా ఉన్న కేటీఆర్ని. ఎందుకు కేసీఆర్ బయటకు వస్తలేరు? ఎందుకు కేసీఆర్ని మీరు నిర్బంధం చేశారు? అంటే మీ రాజకీయాల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడు నిర్బంధించి మీ రాజకీయాలు చేస్తున్నా నేను ఆరోపిస్తూ ఉన్నా. ఇవాళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు దాన్ని నిర్వహించలేకపోతున్నారు. అందుకే మీకు 0 సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో. కేసీఆర్ ప్రస్తావన చేశారు కాబట్టి కేసీఆర్ మొన్న పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చేరిక సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. వచ్చేది ప్రభుత్వం మనదే, రైతులు ప్రజలు ఏం కోల్పోయామో వాళ్ళకి అర్థమైంది, వీళ్ళలాగా వాణిని లోపడేస్తాం వీళ్ళని లోపడేస్తాం అని చెప్పలేదు, మనము జనానికి అర్థమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది, రుణమాఫీ విషయం, 5 రైతులకు రుణమాఫీ విషయం తీసుకుందాము. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన సొమ్ము ఎంత? నేను చాలా సందర్భంలో హరీష్ రావు గారు అడిగారు. హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి చేశారు కదా, లెక్కలు బాగుంటాయి కదా. మేము 9 మాసాలు ఇచ్చిన సొమ్ము 18,000 కోట్లు ఆన్ రికార్డు ఉంది. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన సొమ్ము ఎంత? దానికి ₹1 మించితే నేను దేనికంటే నాకు సిద్ధం. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి గ్యారంటీ చేశారు. మీరు ఇచ్చిన గ్యారంటీలకి ఎవరు గ్యారంటీ? ఇప్పటి వరకు మీరు ఇచ్చిన గ్యారంటీలో బస్సు ఇచ్చారు, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చారు, సిలిండర్ ఇచ్చారు. మిగతాయి రైతు రుణమాఫీ ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, మేము వాగ్దానం చేయని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాము, హెల్త్ని ఆన్ పార్ విత్ ప్రైవేట్. కేసీఆర్ హయాంలో ఎవరు బాగుపడరు? మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పారు, వాళ్ళకి ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పేది లేదు. ఉన్న వాస్తవం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తీసుకొచ్చి డెడ్ లైన్ పెట్టుకున్నారు, 100 డేస్లో ఇవి చేస్తాము అని చెప్పేసి. మీరు మళ్ళీ 5 ఏళ్లకు మాకు అధికారం ఇచ్చినట్టే మీరు మాట తప్పారా? లేదంటే మీరు ఊహించింది అక్కడ? మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కేసీఆర్ లాగా అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి జార విడిచేది లేదు. ఇట్లా పేపర్లాగా వదిలేసినట్టు అలవాటు కేసీఆర్, మాదది కాదు. సరే, ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు చెరువులన్నీ బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని. ఒకరోజు ఒక పేరు చెప్పట్లేరు, మీదే ప్రభుత్వం ఉంది, ఎందుకు కబ్జాదారుల జాబితా బయట పెట్టట్లేదు? కేటీఆర్ సాక్షాత్ కేటీఆర్ ప్రమేయంతో ఎన్నో చెరువులు కబ్జా గురైనాయి, కేటీఆర్ అండదండలతో. ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆరే కదా. కేటీఆర్ తెలియదా ఎన్ని చెరువులు కబ్జా గురైనాయి ఈ 10 ఏళ్లలో? ఎందుకు దాని గురించి మాట్లాడలే వాళ్ళు? హైడ్రాన్ ఎందుకు వనుకొస్తుంది? మూసి ఎవరి కోసం? రేవంత్ రెడ్డి స్వార్థము, బట్టి స్వార్థం, మహేష్ గౌడ్ స్వార్థం కోసమా? మూసి ప్రక్షాళన జరగకుండా వాయనాడులో జరిగిన పరిస్థితి వస్తుంది హైదరాబాద్ రాష్ట్రానికి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు ఎంత పెద్ద వాన పడ్డా సురక్షితంగా ఇంట్లో పోగలగాలి. ఆ ఉద్దేశం తీసుకున్నట్టు ప్రాజెక్టు. రీసెంట్గా కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి ఎపిసోడ్ చూస్తే బీఆర్ఎస్ ఒక ప్రశ్న వేస్తుంది. అసలు కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదు అని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం ఏమో దాడి జరిగిందని చెప్తున్నారు. స్పాట్లో ఉన్న కలెక్టర్ ఒక తీరుగా, ప్రభుత్వం ఇంకో తీరుగా చేసి ఇది కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికే తప్ప వేరే
ఆలోచన లేదు ప్రభుత్వానికి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల్నే కన్విన్స్ చేయలేని రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఎట్లా కన్విన్స్ చేస్తారంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు దాని లోతుగా పోతే 15,000 ఎకరాలు ఇక్కడ పోగు చేస్తారు ఫార్మాసిటీ కొరకు. మా బట్టి విక్రమార్ సిఎల్పి నాయకుడు ఆ ఒక మాట చెప్పారు, డెవలప్మెంట్ అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాద్ ఒకచోట అభివృద్ధి జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. ఈ ఫార్మా కోసం సేకరించే 15,000లో ఒక 5,000 ఎకరాలు ఆదిలాబాద్లో ఎందుకు పెట్టకూడదు, ఒక 3,000 ఎకరాలు ములుగులో ఎందుకు పెట్టకూడదు, మా నిజామాబాద్లో ఒక 2,000 ఎకరాలు ఎందుకు పెట్టకూడదు. అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ కావాలి, అయితే సమూలంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, అభివృద్ధి అంతా సెంట్రలైజ్ అయింది కాబట్టి. మీరు 15,000 ఒక చోట సేకరిస్తే ఎంత పొల్యూషన్ వస్తుంది, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే దాన్ని విభజించి క్లస్టర్లుగా మార్చి కొడంగల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలియదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం వస్తే నష్టమైతే ఆయన వేరు చేసుకోలేడా? మీరు రాద్ధాంతం చేసి అక్కడ అసలు సంబంధం లేని అక్కడ రైతులు కాని వారు, అక్కడ భూమి లేని వారు దాడి చేశారు. దీంట్లో ఉద్దేశం ఏంటి? కేటీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా దీన్ని వివరచన చేసి ఒక ప్లాన్ ప్రకారం కలెక్టర్ మీద దాడి చేయించినాడు. కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాడు. నిధుల్ని మీరు అడ్డంకి పలకడం నేరము. కేటీఆర్ ఆ నేరం చేసి ఉన్నాడు. కేటీఆర్ ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినటువంటి విషయాలు. ఏడాది పాలనలో ఎంతో చేశాము, అయితే పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో కొంత నారాజులో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం మొదలు పెడతామని చెప్తున్నారు.